నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. మనం చేసే దానం వెనక అసలు ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? కీర్తి కోసమా? లేక పుణ్యం సంపాదించి మంచి జన్మ పొందాలనా? లేదా పూర్తిగా నిస్వార్థ సేవ చేయాలనే తపన? ఆ ఈ ప్రశ్నలకు మన సోర్సెసు ఒక చాలా ఆశ్చర్యకరమైన సమాధానాన్నిస్తున్నాయి. అది విశాఖ అనే ఒక గొప్ప ఉపాసిక కథ అన్నమాట. అవును, విశాఖ కేవలం ఒక దాత మాత్రమే కాదు కదా. ఆమె ఆనాటి సమాజంలో ఒక వ్యవస్థాపకురాలు, ఒక స్ట్రాటజిస్ట్ అని కూడా చెప్పొచ్చు. మరి మనందరికీ అనాథపిండికుడు జీతవనారామాన్ని నిర్మించాడని తెలుసు. కాని దానికి దీటుగా పుబ్బారామాన్ని నిర్మించింది విశాఖ. అంత గొప్పదామే. అవును, బుద్ధుడు ఒక సంవత్సరం జీతవనంలో వర్షావాసం గడిపితే మరుసటి సంవత్సరం ఖచ్చితంగా పుబ్బారామంలో గడిపేవారు. ఆమె ప్రాముఖ్యత ఆ స్థాయిలో ఉండేదన్నమాట. సరిగ్గా. అయితే ఈరోజు మనం ఆమె కట్టించిన ఆరామాల గురించి కాదు, ఆమె కోరిన 8 వరాల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఆ వరాలు బయటకు చాలా సాధారణంగా కనిపిస్తాయి. నిజమే, కానీ వాటి వెనుక ఆమె పరిశీలనా దృష్టి, కరుణ, ఇంకా చెప్పాలంటే ఆమె అసలు ప్రేరణ దాగి ఉంది. ఆమె తన దాతృత్వాన్ని తన మానసిక ప్రశాంతతకు, తన ధ్యానానికి ఒక సాధనంగా ఎలా మార్చుకుందో ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. మీరు చెప్పిన చివరి పాయింట్ చాలా ముఖ్యం. చాలా అంటే చాలా ముఖ్యం. ఆమె తన దానధర్మాల ద్వారా ఒక రకమైన మానసిక ఫీడ్బ్యాక్ లూప్ను సృష్టించుకుంది. ఫీడ్బ్యాక్ లూప్. అవును, అంటే బయట చేసే సేవ లోపల మనస్సు యొక్క ఏకాగ్రతను ఎలా పెంచుతుందో చెప్పడానికి ఆమె జీవితం ఒక 2,500 ఏళ్ల నాటి బ్లూప్రింట్ లాంటిది. అంటే మనం ఈ రోజు మైండ్ఫుల్ సర్వీస్ అంటున్న దానికే ఆమె ఒక ఆద్యురాలు అన్నమాట. ఖచ్చితంగా. సరే, మరి అసలు కథలోకి వెళ్దామా? వెళ్దాం. ఈ వరాలు అడగటానికి దారి తీసిన ఆ రోజు అసలు ఏం జరిగింది? కథ ఒక వర్షపు రోజున మొదలవుతుంది. విశాఖ బుద్ధుడిని మరియు భిక్షు సంఘాన్ని మరుసటి రోజు భోజనానికి తన ఇంటికి ఆహ్వానిస్తుంది. బుద్ధుడు మౌనంగా అంగీకరిస్తారు కదా. అవును, కానీ మరుసటి రోజు ఉదయం ఊహించని విధంగా కుండపోత వర్షం మొదలవుతుంది. ఆ వర్షం ఎంత తీవ్రంగా ఉందంటే గ్రంథాల ప్రకారం 4 ఖండాలను ముంచెత్తేంత పెద్ద వర్షమని వర్ణించారు. ఓహో, అంత పెద్ద వర్షమా? అప్పుడు బుద్ధుడు భిక్షువులతో ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. అవును, భిక్షువులారా, ఈ వర్షంలో మీ శరీరాలు బాగా తడిసేలా స్నానం చేయండి అనంటారు. ఆ కాలంలో భిక్షువులకు పరిమితమైన వస్త్రాలుండేవి, కాబట్టి వర్షంలో స్నానం చేయడమనేది ఒక సాధారణ విషయమేనేమో. సరిగ్గా. కాని ఇక్కడే ఒక చిన్న గందరగోళం మొదలవుతుంది. విశాఖ భోజనం సిద్ధం చేసి సమయమైందని భిక్షువులను పిలవడానికి తన పనిమనిషిని ఆరామానికి పంపిస్తుంది. సరే. అక్కడికి వెళ్లిన ఆ పనిమనిషికి భిక్షువులు నగ్నంగా వర్షంలో స్నానం చేస్తూ కనిపిస్తారు. ఓ. వాళ్లను చూసి వాళ్లు బౌద్ధ భిక్షువులు కారని, ఆజీవకులు అనే మరో సంప్రదాయానికి చెందిన సన్యాసులని పొరబడుతుంది. అంటే ఆ కాలంలో వేరువేరు సన్యాస సంప్రదాయాలు ఉండేవన్నమాట. అవును, చాలా ఉండేవి. ఆమె కంగారుగా వెనక్కి వచ్చి, అమ్మా, విహారంలో ఒక్క భిక్షువు కూడా లేరు, అక్కడ ఉన్నది ఆజీవకులే అని చెబుతుంది. ఇక్కడే విశాఖ వివేకం మనకు కనిపిస్తుంది. ఆమె కంగారు పడకుండా పనిమనిషి పొరపాటును వెంటనే గ్రహిస్తోంది. వాళ్లు ఆర్యభిక్షువులే, వర్షం పడుతుండటంతో స్నానం చేస్తున్నారు, నువ్వు మళ్ళీ వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. ఈ చిన్న సంఘటన విశాఖ స్వభావాన్ని తెలియజేస్తోంది. ఆమె కేవలం పైకి కనిపించేదాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోదు. దాని వెనక ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోగల విచక్షణా జ్ఞానం ఆమెకుంది. ఆ తర్వాత భిక్షువులు స్నానం పూర్తి చేసి బుద్ధునితో కలిసి ఆమె ఇంటికి బయలుదేరతారు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటది? నడుములోతు నీళ్లలో వాళ్లు నడుస్తున్నా ఒక్కరి పాదాలు కాని వాళ్ల వస్త్రాలు కాని తడవలేదని గ్రంథాలు చెబుతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ అద్భుతాన్ని చూసిన విశాఖ మనస్సు ఆనందంతో నిండిపోతుంది. అవును, ఆ అనుభూతి, ఆ సంతోషకరమైన మానసిక స్థితే ఆమెను బుద్ధుని వద్దకు వెళ్లి ఆ వరాలు అడగడానికి ప్రేరేపిస్తుంది. ఆమె బుద్ధుని సమీపించి, భంతే, నేను మీ నుండి 8 వరాలు కోరుకుంటున్నాను అని అడుగుతుంది. దానికి బుద్ధుని సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏమంటారు? విశాఖ, తథాగతులు వరాలివ్వడానికి అతీతులు అంటారు. అంటే నిరాకరించినట్టా? అలా అనిపించినా దాని ఉద్దేశం వేరు. కోరికల స్వభావాన్ని ప్రశ్నించడమది. ఎందుకంటే సాధారణంగా వరాలంటే భౌతికమైనవి, స్వార్థంతో కూడినవి ఉంటాయి కదా. దానికి విశాఖ చాలా స్పష్టంగా, భంతే, నేను కోరేవి సముచితమైనవి, ఏ దోషం లేనివి అని బదులిస్తుంది. ఆ మాట విన్న తర్వాత బుద్ధుడు అంగీకరిస్తారు. అప్పుడు ఆమె తన వరాలను వివరించడం మొదలుపెడుతుంది. ఒక్క నిమిషం. ఆ వరాల జాబితాలోకి వెళ్లే ముందు ఆ జాబితానొక్కసారి గమనిస్తే
అది కేవలం దానధర్మాల పట్టికలా లేదు. నిజమే. ఎలా ఉంది? చెప్పాలంటే ఒక ఎన్జీఓ ప్రాజెక్ట్ ప్రపోజల్లా ఉంది. చాలా ప్రాక్టికల్గా, వ్యవస్థాగతమైన సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఉంది. ఖచ్చితంగా. ఆమె కోరినవి చూస్తే ఆమె ఎంత సూక్ష్మంగా సమాజాన్ని గమనించిందో మనకర్థమవుతుంది. మొదటిదేమిటి? మొదటిది, తన జీవితాంతం సంఘానికి వర్షావాసం కోసం వస్త్రాలు ఇవ్వడానికి అనుమతి. రెండవది, నగరానికి కొత్తగా వచ్చే భిక్షువులకు ఆహారం. మూడవది, నగరం విడిచి వెళ్లే భిక్షువులకు ఆహారం. ఆ ఈ రెండూ ప్రయాణికుల కోసం. అంటే ఆమె కేవలం ఆరామంలో ఉన్న భిక్షువుల గురించే కాకుండా ప్రయాణంలో ఉన్నవారి గురించి కూడా ఆలోచించింది. అవును, ఇది లాజిస్టిక్స్ గురించిన ఆలోచన. ఒక జ్ఞాన కేంద్రం ఉండటమే కాదు, ఆ కేంద్రాల మధ్య జ్ఞానం మరియు మనుషులు స్వేచ్ఛగా ప్రయాణించేలా ఒక నెట్వర్క్కు మద్దతివ్వడం కూడా ముఖ్యమని ఆమె గ్రహించింది. ఖచ్చితంగా. ఇక నాలుగవది, అనారోగ్యంతో ఉన్న భిక్షువులకు ఆహారం. ఐదవది, రోగులకు సేవ చేసే భిక్షువులకు ఆహారం. ఆ ఆరవది, అనారోగ్యంతో ఉన్న భిక్షువులకు ఔషధం లేదా పథ్యం. ఈ మూడింటిని కలిపి చూస్తే ఇది ఒక చిన్నపాటి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లాంటిది కదా. అవును. ముఖ్యంగా ఐదవ వరం చూడండి, రోగికి సేవ చేసేవారికి ఆహారం. ఇది ఎంత లోతైన పరిశీలన! నిజమే. ఆరి కేవలం రోగి గురించే కాదు, ఆ రోగికి సేవ చేస్తున్న వారి శ్రేయస్సు గురించి కూడా ఆలోచించింది. ఎందుకంటే సేవ చేసేవారు బలహీనపడితే రోగి పరిస్థితి ఇంకా దిగజారుతుంది. దీన్నే మనం సిస్టమ్స్ థింకింగ్ అంటాం కదా, అలాంటిదే. అవును. ఏడవ వరం, ఏడవది, భిక్షువులకు నిత్యం యవాగు అంటే గంజి అందించడం. ఇది ఒక రకమైన ప్రాథమిక పోషణ గ్యారంటీ లాంటిది. ఇక ఎనిమిదవ వరం, ఇది అన్నింటికన్నా ప్రత్యేకమైనది అనంటారు. అవును, ఆమె సున్నితమైన మనస్తత్వానికి ఇది అద్దం పడుతుంది. భిక్షుణీలకు అంటే స్త్రీ సన్యాసినులకు స్నానం చేయడానికి ప్రత్యేక వస్త్రాలు. కేవలం జాబితా చెప్పి ఆమె ఆగలేదు కదా. ఆగడేదు. బుద్ధుడు అడిగినప్పుడు ప్రతి వరం వెనుక తన పరిశీలనను, ఒక బలమైన కారణాన్ని వివరిస్తుంది. మొదటి వరం, వర్షాకాల వస్త్రాల వెనుక కారణం ఆ రోజు ఉదయం జరిగిన సంఘటనే. అవును, భిక్షువులు నగ్నంగా స్నానం చేయడం చూసి అది అసభ్యంగా, గౌరవప్రదంగా లేదని ఆమె భావించింది. మరి ప్రయాణికులకు ఆహారం వెనుక ఉన్న కారణం? అది ఆమె కరుణను చూపిస్తుంది. కొత్తగా నగరానికి వచ్చిన భిక్షువులకు దారులు తెలియవు, ఎక్కడ భిక్ష అడగాలో తెలియదు. దానితో వాళ్లు అలసిపోతారు. నిజమే. అలాగే ప్రయాణానికి సిద్ధమయ్యేవారు తమ ప్రయాణ ఏర్పాట్లలో పడి సరైన సమయానికి భిక్ష దొరక్క ఇబ్బంది పడతారు. ఈ ఆచరణాత్మక సమస్యను ఆమె ఆహారం ద్వారా పరిష్కరించాలనుకుంది. అనారోగ్యంతో ఉన్న వారి విషయంలో ఆమె చెప్పిన కారణం ఇంకా లోతైనది. అవును, సరైన ఆహారం, ఔషధం అందకపోతే అనారోగ్యంతో ఉన్న భిక్షువు ప్రాణాలు కోల్పోవచ్చు, లేదా వారి అనారోగ్యం మరింత తీవ్రం కావచ్చు. అదే సమయంలో వారికి సేవ చేసే భిక్షువు రోగిని వదిలి భిక్ష కోసం బయటికి వెళ్లలేడు. దానివల్ల ఇద్దరూ ఆకలితో బాధపడతారు. ఈ సమస్యను ఆమె తన దానం ద్వారా పరిష్కరించింది. ఇక ఎనిమిదవ వరం, భిక్షుణీల స్నానవస్త్రాలు. దీని వెనుకున్న కథ చాలా శక్తివంతమైనది అంటారు. అవును, కాస్త ఇబ్బందికరమైనది కూడా. ఒకసారి అచిరవతి నదిలో కొందరు భిక్షుణీలు వేశ్యలతో కలిసి ఒకే చోట నగ్నంగా స్నానం చేయడం విశాఖ చూస్తుంది. ఓ అప్పుడు ఆ వేశ్యలు, మీరు యవ్వనంలో ఈ బ్రహ్మచర్యం పాటించి ఏం సాధిస్తారు? ఈ సుఖాలన్నీ వదిలేసి ఏం ప్రయోజనం? వయసు మళ్ళాక ఎలాగో పాటించవచ్చు కదా అని భిక్షుణీలను ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. అవును, ఆ మాటలకు ఆ భిక్షుణీలు సిగ్గుతో, అవమానంతో తలదించుకుంటారు. ఆ దృశ్యం విశాఖ మనసును కలచివేస్తుంది. ఇది కేవలం వస్త్రాలు లేకపోవడం అనే సమస్య కాదు. కాదు, ఇది బహిరంగ ప్రదేశాలలో స్త్రీల గౌరవం, వారి ఆత్మవిశ్వాసం మరియు లౌకిక, ఆధ్యాత్మిక జీవన విధానాల మధ్య ఉన్న ఘర్షణకు సంబంధించినది. సరిగ్గా. ఆమె అడిగింది కేవలం స్నాన వస్త్రాలు కాదు, ఆమె వారి గౌరవాన్ని, వారి ఆధ్యాత్మిక మార్గాన్ని పరిరక్షించే ఒక కవచాన్ని అడుగుతోంది. ఈ సంఘటన ఆమె ఎంత సున్నితమైనదో, స్త్రీల సమస్యల పట్ల ఆమెకు ఎంత అవగాహన ఉందో తెలియచేస్తోంది. అవును, ఆమె ప్రాధాన్యతలలో భిక్షుణీల సంక్షేమం ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత ఆమె ఆలోచనలు ఎంత గొప్పవో అర్థమవుతోంది. కాని నాకొక ప్రశ్న. అడగండి. ఇదంతా ఆమె ఎందుకు చేస్తోంది? దీని వెనుక ఆమె వ్యక్తిగత ప్రేరణ ఏమిటి? మంచి ప్రశ్న. బుద్ధుడు కూడా ఇదే ప్రశ్న అడిగాడు. విశాఖ, ఈ 8 వరాలను కోరటంలో నీవు ఏ ప్రయోజనాన్ని చూస్తున్నావు అని. ఎందుకంటే ఏ చర్య వెనుకైనా ఒక ప్రేరణ ఉంటుంది కదా. ఆమె అసలు ఉద్దేశ్యమేమిటి? దీనికి విశాఖ చెప్పిన సమాధానమే ఈ కథకు ఆయువుపట్టు. నిజమా? ఆమె ఆధ్యాత్మిక పరిణతికి, ధర్మమార్గంపై ఆమెకున్న లోతైన అవగాహనకు ఇది నిదర్శనం. ఆమె స్వర్గం కోసమో, కీర్తి కోసమో,
పుణ్యం కోసమో అడగలేదు. మరి దేనికోసం? ఆమె ఇలా చెప్పింది, భంతే, వివిధ ప్రాంతాల నుండి భిక్షువులు వర్షావాసం పూర్తి చేసుకుని వెళ్లేటప్పుడు వారి గురించి నాకు వార్తలు తెలుస్తుంటాయి. ఎలాంటి వార్తలు? ఫలానా భిక్షువు నిర్యాణం చెందారు, ఫలానా భిక్షువు అర్హత స్థాయిని పొందారు వంటి వార్తలు విన్నప్పుడు నేను వారిని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమని? ఆ భిక్షువు శ్రావస్తికి వచ్చారా అని. వాళ్ళు అవును వచ్చారు అని చెబితే నా మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఒక్క నిమిషం. అంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం పుణ్యం సంపాదించడం కాదా? కాదు. కేవలం తన ధ్యానానికి సహాయపడే ఒక మానసిక స్థితిని సృష్టించుకోవడమా? ఖచ్చితంగా. ఇది దాతృత్వమనే భావననే పూర్తిగా మార్చేస్తుంది కదా? అవును. ఆమె ఇలా కొనసాగిస్తుంది. వారు శ్రావస్తికి వచ్చారని తెలిసినప్పుడు వారు తప్పకుండా నా దానాలలో ఏదో ఒకటి, అంటే వర్షాకాల వస్త్రమో, ప్రయాణపు భోజనమో, రోగికి ఆహారమో లేదా ఔషధమో స్వీకరించి ఉంటారు అని నేను గుర్తు చేసుకుంటాను. ఆ గుర్తు చేసుకోవడం ఆమెకు ఏమిస్తుంది? అక్కడే అసలు రహస్యముంది. ఆమె ఇలా వివరిస్తుంది. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడు నాకు ప్రమోదం, అంటే సంతోషం కలుగుతుంది. సంతోషం వల్ల? ప్రమోదం వల్ల ప్రీతి, అంటే ఒక రకమైన లోతైన ఆనందం కలుగుతుంది. ప్రీతి కలిగినవాని శరీరం ప్రశాంతంగా తేలికగా అవుతుంది. శరీరం ప్రశాంతంగా ఉంటే? ప్రశాంతమైన శరీరం సుఖాన్ని అనుభవిస్తుంది. సుఖాన్ని అనుభవించే చిత్తం సులభంగా సమాధిని, అంటే ఏకాగ్రతను పొందుతుంది. అద్భుతం! ఇదొక మానసిక గొలుసుకట్టు చర్యలాంటిది. ఒక సైకలాజికల్ చైన్ రియాక్షన్ అవును, సరిగ్గా ఆపదమే ఉపయోగిస్తోంది. ఒక భిక్షువుకు తన సేవ అందిందని తెలుసుకోవడమనే బయటి సంఘటన ఆమె లోపల సంతోషం, ఆనందం, ప్రశాంతత, సుఖం, ఏకాగ్రత అనే మానసిక స్థితులను వరుసగా సృష్టిస్తోంది. సరిగ్గా. ఆమె తన సేవను తన ధ్యానానికి ఇంధనంగా మార్చుకుంది. ఆమె దాతృత్వం ఆమె ఆధ్యాత్మిక అభ్యాసంలో ఒక అంతర్భాగమనమాట. అవును. సేవా సాధన వేర్వేరు కాదని ఆమె నిరూపించింది. సేవ ద్వారా సాధన, సాధన ద్వారా సేవ, ఈ రెండూ ఒకదానికొకటి బలాన్నిస్తాయి. తన దైనందిన జీవితంలో చేసే పనులనే ధ్యానానికి మార్గంగా ఎలా మార్చుకోవచ్చో ఆమె ఆచరణాత్మకంగా చూపించింది. ఆమె స్వర్గసుఖాల కోసమో, భవిష్యత్తులో లభించే ప్రతిఫలం కోసమో దానం చేయటం లేదు. వర్తమాన క్షణంలోనే తన మనస్సును ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఒక సాధనంగా దాన్ని వాడుకుంటోంది. అందుకే బుద్ధుడు ఆమె సమాధానం విని ఆమె లోతైన ఉద్దేశ్యాన్ని గ్రహించి ఏమాత్రం సంకోచించుకుండా సాధూ 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 అన్నారు. అవును, చాలా మంచిది అని ప్రశంసించి ఆమె కోరిన 8 వరాలను ప్రసాదించారు. ఆమె కోరికల వెనుక ఉన్న నిస్వార్థతను, వివేకాన్ని మరియు ధర్మ మార్గంపై ఆమెకున్న స్పష్టమైన అవగాహనను ఆయన అభినందించారు. విశాఖ కథ నుండి మనం గ్రహించాల్సింది చాలా ఉంది. ఇది కేవలం డబ్బు లేదా వస్తువులను దానం చేయడం గురించి కాదు. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సునిశ్చితంగా పరిశీలించడం, నిజమైన అవసరాలను గుర్తించడం, కరుణతో స్పందించడం మరియు ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించడం గురించి. ముఖ్యంగా ఆమె ప్రేరణ, ఆమె సేవ కీర్తి కోసమో పుణ్యం కోసమో కాదు. వర్తమానంలోనే తన చిత్తాన్ని ప్రశాంతంగా, ఏకాగ్రంగా మార్చుకోవడానికి ఒక మార్గంగా ఆమె దాన్ని చూసింది. ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం. మనం చేసే పనుల ఫలాల గురించి ఆందోళన చెందకుండా ఆ పని చేసే ప్రక్రియలోనే ఆనందాన్ని, ప్రశాంతతను ఎలా పొందవచ్చో ఆమె జీవితం తెలియజేస్తుంది. అవును, ఆమె కథలరకు దాతృత్వం యొక్క నిర్వచనాన్ని పునఃపరిశీలించమని చెప్తోంది. దానమంటే కేవలం వస్తువులను ఇవ్వడం కాదు, అవసరాలను గుర్తించడం, ఎదుటివారికి గౌరవాన్ని ఇవ్వడం మరియు మన చర్యలను మన మానసిక వికాసానికి, ప్రశాంతతకు అనుసంధానించుకోవడం. విశాఖ ఈ మూడింటినీ తన 8 వరాలలోనూ పొందుపరిచింది. ఈ చర్చ మనకొక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. ఏమిటది? గృహస్థ జీవితంలో ఉంటూనే మన చుట్టూ ఉన్నవారి అవసరాలను గమనించి వివేకంతో స్పందించడం ద్వారా చేసే సేవ కూడా ఒక రకమైన ధ్యానం లేదా ఆధ్యాత్మిక సాధన కాగలదా? విశాఖ కథ ప్రకారం సమాధానం అవును అనే చెప్పాలి. కాని ఒక షరతుంది. షరతా? ఆ సేవ వెనక ఈ విధమైన స్పష్టమైన ఉద్దేశ్యం మరియు మనసును గమనించే ఎరుక ఉండాలి. మనం ఎందుకు చేస్తున్నామో అనే స్పృహ ఉన్నప్పుడే ఒక సాధారణ మంచి పని కూడా ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది. లేకపోతే అది కేవలం ఒక బాహ్యచర్యగానే మిగిలిపోతుంది. ఆ ఎందుకు అనే ప్రశ్నే ఒక మంచి పనిని ఒక ధ్యాన సాధనగా మారుస్తుంది. అంటే మనం చేసే దైనందిన పనులను మన మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు ఒక వారధిలా ఎలా నిర్మించుకోవచ్చు, దీని గురించి ఆలోచించాలి.